డ్రగ్స్ రాకెట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు మళ్లీ జోరందుకుంది. టాలీవుడ్కు చెందిన 12 మందిని ప్రశ్నించిన ఎక్సైజ్ సిట్ ఇంటర్వెల్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఇంట్రాగేషన్ని షురూ చేయబోతోంది. 12 రోజుల ప్రశ్నల పరంపరలో సేకరించిన కీలక సమాచారం ఆధారంగా ఇంటర్నేషనల్ లింకుల డొంకను కదిలించిన సిట్ మై కమింగా నెట్వర్క్పై ఇప్పుడు దృష్టి సారించింది. కోర్టు అనుమతితో కమింగాను కస్టడీలోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. చెంచలగూడ జైలు నుంచి షేర్లింగంపల్లి ఎక్సైజ్ ఆఫీసుకు తరలించి అతన్ని ప్రశ్నిస్తున్నారు. మైక్ కమింగా మత్తు సామ్రాజ్యం మూలాలు కదులుతున్నాయి. డ్రగ్ దేశస్థుడైన కమింగా నెదర్లాండ్స్ కేంద్రంగా డ్రగ్ నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీలకు అడ్వైజర్గా పనిచేస్తూ సాఫ్ట్గా కనిపించే కమింగా వెనుక ఇంత పెద్ద డ్రగ్ నెట్వర్క్ ఉందని తెలిసి ఖాకీలే షాక్ అయ్యారు. మైక్ కమింగా హైదరాబాద్ను ముఖ్యంగా ఐటీ రంగాన్ని టార్గెట్ చేసి డ్రగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్టు తేలింది. మైక్ కమింగా హైదరాబాద్ పాత బస్తీకి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నెదర్లాండ్స్లో కాపురం పెట్టాడు. వాళ్లకు 3 ఏళ్ల అబ్బాయి కూడా పుట్టినాడు. ఐటీ కంపెనీలకు అడ్వైజర్గా నెదర్లాండ్ టు ఇండియాకు చక్కర్లు కొట్టే కమింగా డ్రగ్ రాకెట్లో కింగ్ పిన్గా అవతరించాడు. అతారీలో ఉన్న హైదరాబాద్ను అడ్డాగా చేసుకున్నాడు. కమింగా ఇప్పటికీ 3 సార్లు ఇండియాకు వచ్చినట్టు తెలిసింది. జనవరి 2018 వరకు ఆయనకు వీసా ఉన్నట్టు గుర్తించారు. కమింగా హైదరాబాద్లో భారీగా డ్రగ్ విక్రయాలు జరిపినట్టు భావిస్తోన్న సిట్ అతని నుంచి కీలక సమాచారం రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. విచారణలో కమింగా చెప్పే నిజాల ఆధారంగా మరికొందరికి నోటీసులు పంపేందుకు సిద్ధమవుతోంది. మైక్ కమింగా డిఎంటీ డ్రగ్స్ను భారీ ఎత్తున హైదరాబాద్లో డంప్ చేసేవాడని దర్యాప్తులో తెలిసింది. కాలేజ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ టార్గెట్గా ఈ డ్రగ్ దందా భారీ ఎత్తున చేశాడని గుర్తించారు ఎక్సైజ్ అధికారులు. స్కూల్స్, కాలేజెస్, ఐటీ కంపెనీలు సహా పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు కమింగా డ్రగ్స్ చేరవేశాడనే కోణంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా టాలీవుడ్లో డ్రగ్ లింకులను కదిపిన సిట్ ఇప్పుడు కమింగా ఇచ్చే ఇన్పుట్స్ ఆధారంగా మరిన్ని సంచలనాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కెల్విన్కు మైక్ కమింగాకు ఉన్న లింక్స్ ఏంటి? ఇద్దరు నగరంలో ఎలాంటి నెట్వర్క్స్ బిల్డప్ చేసుకున్నారు? కలిసి పనిచేశారా లేక ఎవరి దుకాణం వారిదేనా? కెల్విన్ టాలీవుడ్ను టార్గెట్ చేస్తే మైక్ కమింగా సాఫ్ట్వేర్ కంపెనీలకు మత్తుమందు చల్లాడా? ఈ కోణంలోనే ప్రస్తుతం కూపీలాగుతున్నారు. 40,000 కంపెనీలు, 4 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్న హైదరాబాద్ ఐటీ సెక్టార్లో కమింగా కస్టమర్లు ఎందరున్నారు? చైన్ సిస్టమ్లా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కమింగా డ్రగ్స్కు అడిక్ట్ అయ్యారా? ఎంతమంది డ్రగ్స్ వాడుతున్నారు? ఎంతమంది కమింగా దగ్గర డ్రగ్స్ కొని అమ్ముతున్నారు? ఈ లింక్స్ అన్నీ కూడా సిట్ విచారణలో బయటపడబోతున్నాయి. కమింగా నుంచి సిట్ ఎలాంటి అవుట్పుట్స్ రాబట్టబోతోంది? కమింగా నెట్వర్క్పై ఇప్పటికే ఫుల్ వర్కౌట్ చేసి కంప్లీట్ చేసిన సిట్ అధికారులు కమింగా కస్టమర్స్ ఎవరెవరో ఇప్పటికే లిస్టు కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రేపో కమింగా ఇచ్చే సమాచారం ఆధారంగా సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కమింగా కస్టమర్స్ లిస్టులో స్కూల్స్, కాలేజెస్, ఐటీ కంపెనీ సహా రాజకీయ, వ్యాపార, సినీ వర్గాలకు చెందిన ప్రముఖుల భాగోతం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మైక్ కమింగా కస్టడీ అలాగే ఎంక్వైరీ వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. విజయ్, మైక్ కమింగాని షేర్లింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా మైక్ కమింగాకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నెదర్లాండ్ దేశస్థుడైన మైక్ కమింగా హైదరాబాద్ వచ్చి ఎవరైనా కలిసేవాడు. ఆయన నేటివ్ ప్లేస్ నెదర్లాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక లేడీని మ్యారేజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడే అనేక కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు అతను ఒక ఇన్స్టాలర్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు కొన్ని సినిమాలకు సంబంధించి కూడా కొంత ఈవెంట్స్ చేసిన తర్వాత వాటిని ఏ రకంగా నెట్ లో ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయడానికి కొన్ని కంపెనీస్ కూడా అతనితో అటాచ్ అయ్యి అటువంటి వ్యక్తులకు డ్రగ్ సప్లై చేసినట్టుగా ఈయన మీద కొన్ని ఆరోపణలు, కొంత ఆధారాలు కూడా సిట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరెవరికి చేశాడు, ఎవరెవరికి కాంటాక్ట్ లో ఉన్నాడు, ఈ విషయాలన్నింటి కూడా సిట్ అధికారులు విశ్లేషిస్తున్నారు. మైక్ కమింగా చెప్పే కొన్ని ఆధారాల పరంగా కొంత ఎంటర్టైన్మెంట్ బేస్కి సంబంధించిపోవచ్చు, లేకపోతే వేరే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకు కూడా కొంత నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ 3 రోజుల పాటు మైక్ కమింగాను విచారించి కొన్ని సాక్ష్యాలతో సహా కొంతమంది పేర్లు కూడా సిట్ అధికారులు సేకరించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తామని మాత్రం సిట్ అధికారులు చెప్తున్నారు. రైట్ విజయ్.
మైక్ కమింగా హైదరాబాద్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు, వారి దాంపత్య జీవితానికి ఒక 3 ఏళ్ల బాబు ఉన్నట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఓ ఓల్డ్ సిటీకి సంబంధించిన యువతిని పెళ్లి చేసుకుని ఇక్కడ తను డ్రగ్స్ దందా నడపడానికి ఒక అడ్డాను ఏర్పరచుకున్నాడు. ఇప్పటి వరకు నెదర్లాండ్స్ నుంచి 3 సార్లు హైదరాబాద్ వచ్చాడు మైక్ కమింగా. ప్రస్తుతం 2018 జనవరి వరకు తనకి వీసా ఉంది. ఈ నేపథ్యంలో కెల్విన్ ఇచ్చిన డేటా ఆధారంగా మైక్ కమింగా గుట్టు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ కమింగాను కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు సిట్ అధికారులు. ఈ ఇంట్రాగేషన్ తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.